హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. 3 సంవత్సరాలకు 10% వార్షిక చక్రవడ్డీ రేటుతో చక్రవడ్డీ మైనస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 13 రూపాయలు అయితే ప్రిన్సిపల్ ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ లేకుండా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? 3 సంవత్సరాలకు 10% వార్షిక చక్రవడ్డీ రేటుతో చక్రవడ్డీ మైనస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 13 రూపాయలు అయితే ప్రిన్సిపల్ ని కనుక్కోమంటున్నాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫార్ములా యూజ్ చేయాలి. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి చక్రవడ్డీ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 3r స్క్వేర్ ప్లస్ r క్యూబ్ బై 100 క్యూబ్. ఇది మనకి ఫార్ములా. అయితే ఇక్కడ మనకి చక్రవడ్డీ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? 13 రూపాయలు. రేట్ వచ్చేసి ఎంత? రేట్ వచ్చేసి 10% రేటు. టైం వచ్చేసి 3 సంవత్సరాలు. టైం వచ్చేసి 3 సంవత్సరాలు. ఇప్పుడు మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 13 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 3 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ బై 100 క్యూబ్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ప్రిన్సిపల్ ఇంటూ 300 ప్లస్ 1000 బై 10 lakhs వస్తుంది. అప్పుడు 13 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ బై 10 lakhs. 13 ఈక్వల్ టు ఇప్పుడు మనకి వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది? ప్రిన్సిపల్ ఇంటూ 0.0013 వస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ కనుక్కోవాలి కాబట్టి ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఏమవుతుంది? 13 బై 0.0013. అప్పుడు ఎంత వస్తుంది మనకి? ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 10,000 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 సంవత్సరాలు కనుక్కోమన్నాడు కాబట్టి చక్రవడ్డీ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 3r స్క్వేర్ ప్లస్ r క్యూబ్ బై 100 క్యూబ్. ఇప్పుడు చక్రవడ్డీ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? 13 రూపాయలు. రేట్ వచ్చేసి 10%. టైం వచ్చేసి 3 సంవత్సరాలు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి టోటల్ గా ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది? 10,000 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.